హలో అండి. వెల్కమ్ టు సుబుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో చేసుకునే విధంగా మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుంది. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండును తీసుకొని ఇలా నానబెట్టేసి పెట్టేసుకుందాము. ఒకసారి వాటర్ తోటి కడిగేసి మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో 3/4 కేజీ చేపలున్నాయండి. కేజీకి కొంచెం తక్కువగా. అందులోకి తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ గరం మసాలా పౌడరు, పావు టీ స్పూన్ పసుపు, అలానే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఇప్పుడు వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులోకి 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పెద్ద ఉల్లిగడ్డల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే 4 పచ్చిమిర్చిని చిలుకలుగా చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్టు, చిటికెడు పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందాక కూరలోకి మనం వేసుకున్నాం కదా! ఇప్పుడు ఉల్లిపాయల వరకి వేసుకోవాలి. అలాగే కొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు మెత్తబడితే సరిపోతుంది. చూసారు కదా! ఉల్లిపాయలైతే మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా ఇలా కదిలించుకోవాలి. ఇలా కదిలించుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఈలోపు చింతపండు పులుసుని ఇలా చేత్తోటి పిసుక్కొని చింతపండు రసాన్ని తీసుకుందాం. ఇలా చేసుకున్నాక కొంచెం కావాల్సినన్ని వాటర్ వేసుకొని పులుసు అనేది కొంచెం చిక్కగా ఉంటేనే పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత కూరలోకి మనం తీసి పెట్టుకున్న రసాన్ని వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. గరిటె పెట్టామంటే గనక ముక్కలనేవి చిదురైపోతాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుందాము. ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకున్నామంటే చేపల పులుసు బాగా ఉడికిపోతుంది. ఇలా వాటర్ పోసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకుందాము. 20 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా! ముక్కలన్నీ అయితే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అలానే సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. చేప అనేది ఉడికిపోతుంది. చూసారు కదా! బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అన్నంలోకి సూపర్‌గా ఉంటుంది. కూర వండుకున్న తర్వాత మినిమం 1 గంట పాటు పక్కన పెట్టేసి సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఒక పూట తర్వాత అయితే మసాలాలు, పులుపు అంతా పట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.